గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, గ్రామాల నుంచి పట్టణాలకు జరిగే వలసలను తగ్గించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా అమలవుతోన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా జీరాంజీ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథకం రాబోయే జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి రంగంలో ఇది ఒక కీలకమైన మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు కూలీ ఆధారిత పనులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత కల్పించిన ఉపాధి హామీ పథకం స్థానంలో గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టిపై ఈ కొత్త విధానం దృష్టి సారించనుందని చెబుతున్నారు. కొత్త పథకం అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను కేటాయించినట్లుగా సమాచారం. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 9 నెలల కాలానికి అవసరమైన నిధులను ముందుగానే మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరించే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాటా కింద తెలంగాణకు 3,825.31 కోట్లను కేటాయిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను సమకూర్చాల్సి ఉంటుంది. కేంద్రం అందించే 60% నిధులకు అనుగుణంగా మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 2,550.21 కోట్లను సమకూర్చాల్సి ఉంటుంది. ఈ రెండు వాటాలను కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,375.52 కోట్ల విలువైన గ్రామీణాభివృద్ధి పనులను చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేయకపోతే పనుల అమలు, కేంద్ర నిధుల వినియోగంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అమలైన ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా కూలీలకు ఉపాధి కల్పించడంపై దృష్టి ఉండేది. కానీ కొత్త జీరాంజీ విధానంలో గ్రామాలకు ఉపయోగపడే శాశ్వత మౌలిక వసతుల సృష్టికి పెద్దపీట వేయనున్నారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణం, వైకుంఠధామాల అభివృద్ధి, రైతు నివేదికల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడమే కాకుండా స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త పథకంలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ముఖ్యంగా నకిలీ జాబ్ కార్డులు, తప్పుడు హాజరు నమోదులు, అవినీతి వంటి అంశాలను అరికట్టేందుకు డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారు. ప్రతి కార్మికుడి హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో నమోదు చేయడం, పనుల పురోగతిని ఆన్లైన్లో పర్యవేక్షించడం, జియో ట్యాగింగ్ ద్వారా పనులను ధృవీకరించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడ్డమే కాకుండా నిజంగా పనిచేసిన కూలీలకే వేతనాలు చేరే విధానం మరింతగా బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయానికి అనుబంధ సదుపాయాల కల్పన వంటి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అధికారిక స్పష్టత వెలువడాల్సి ఉంది.